హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? నేను రాధా ద్వారంపూడి. ఇవాళ మేము ఊరైతే వెళ్తున్నామండి. మా ఊరు వెళ్తున్నాము. దసరా హాలిడేస్ కదా, ఇక అలాగే మ్యారేజ్ కూడా ఉంది. ఇంకా అందుకని చెప్పి మేము ఊరైతే బయలుదేరుతున్నాము. ఇంకోండి లగేజ్ ప్యాక్ చేసుకున్నాము. సహస్ర నేను అయితే వెళ్తున్నామండి. ఇక బాబు అయితే మొన్న ఆదివారం అయితే వెళ్ళిపోయాడండి ఊరు. ఇంక ఇప్పుడు మా అమ్మాయి నేనైతే ఊరు వెళ్తున్నాం. ట్రైన్ ఖాళీగానే ఉంది. ఫుల్ అయితే కొంచెం ఫుల్ అవుతుందేమో. ప్రెసెంట్ అయితే బాగానే ఖాళీగానే ఉంది. ట్రైన్ అయితే ఖాళీగానే ఉందండి. ఇంకా మా వారైతే మమ్మల్ని ట్రైన్ ఎక్కించి ఇంటికైతే వెళ్ళిపోయారు. ట్రైన్ మొత్తం ఖాళీ. టిఫిన్ అయితే పార్సిల్ కట్టించారండి. టైం లేదు, ట్రైన్ టైం అయిపోయిందని చెప్పి పార్సిల్ అయితే కట్టించేశారు. ఇంకా ఇప్పుడు టిఫిన్ చేయాలి. సహి టిఫిన్ తినేస్తావా? తినమ్మా. మేము ఎప్పుడు ఊరు వెళ్ళి వచ్చినా ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి అయితే ట్రైన్ విండోలోంచి చూసి దండం పెట్టుకుంటామండి. ఒక్కోసారి ట్రైన్లు అడ్డుగా ఉంటాయి, ఈసారి ఏ ట్రైన్లు అడ్డుగా లేవు, అందుకే బాగా కనబడుతుంది కొండ. ఇక మేము ఇంటికైతే వెళ్ళిపోయామండి అనపర్తి. ఇక మ్యారేజ్ ఉందని చెప్పాను కదా, ఇది శుక్రవారం. మేమైతే లక్షవారం వెళ్ళామండి. ఇది శుక్రవారం వీడియో. ఇక నేను పెళ్ళికి వెళ్ళడానికని చెప్పి ఇలా అయితే రెడీ అయ్యానండి. ఎలా ఉన్నానో కామెంట్ అయితే చేయండి. ఇక అమ్మ నాన్న అయితే రెడీ అవుతున్నారు. సహస్రనేమో అక్క తీసుకుని వెళ్ళిపోయిందండి. ఇంక మ్యారేజ్ వచ్చేసి అక్క వాళ్ళ ఆడబడుచు గారు అబ్బాయిదండి, పెద్ద అబ్బాయిది. ఇక కార్తీక్ నేను అయితే రెడీ అయిపోయాము. తిన నా ఫ్రెండ్ సత్య అండి, వీళ్ళది పొంకుదురు అన్నమాట. వీళ్ళు కూడా మ్యారేజ్కి వస్తున్నారు. ఇక మా ఇంటికి అయితే వచ్చారండి వీళ్ళు. మేము కలిసి మ్యారేజ్కి అయితే వెళ్ళాము. ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసామండి. లైట్గా చినుకులు పడుతున్నాయి. మా ఊరి పక్కనే దుప్పలపూడిలో ఎంవిఆర్ ఫంక్షన్ హాలు, అందులోనే రిసెప్షన్ అండి. పెళ్ళి అయితే ఇంకా తెల్లవారుజామున అయితే పడిందంట. పెళ్ళి వాళ్ళకి ఇంట్లో ఆనవాయి ఏంటండి, ఇంటి దగ్గర పెళ్ళి జరుగుతుంది. ఇక రిసెప్షన్ వచ్చేసి ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నారనమాట. ఇక మేము ఇక్కడికి రాగానే బయట స్నాక్స్ అయితే పెడుతున్నారండి. ఇంకోండి అక్క. ఇక మేము స్నాక్స్ అయితే తింటున్నాం. అక్క బావ సహస్రాన్ని తీసుకొని ముందైతే వచ్చేసారండి. మరి ఇంట్లో పెళ్ళి కదా, ముందు ఉండాలి కదండి. ఇక వాళ్ళు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫంక్షన్ హాల్కి వచ్చే టైంకి అయితే వచ్చేసారు. ఇక మేము ఇక్కడైతే స్నాక్స్ తిని ఇక్కడ జ్యూస్లు అయితే ఇస్తున్నారండి, జ్యూస్ తాగుతున్నాము. ఇక చాలామంది చుట్టాలు అయితే కనిపించారండి పెళ్ళిలోని. అంటే జనం కూడా చాలా ఎక్కువ అండి, చాలామందిని పిలిచారు. ఇక వచ్చిన చుట్టాలు చాలామంది తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారండి. ఇంక వాళ్ళందరూ పలకరించారు, చాలా హ్యాపీగా అనిపించింది. సైడ్ ఏంటంటే పెళ్ళికి వచ్చిన వాళ్ళకి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టి జాకెట్ ముక్క అయితే ఇస్తారండి. మరి మిగిలిన వాళ్ళు ఇస్తారో లేదో నాకు తెలీదు. మా సైడ్ అయితే ఇలాంటి సాంప్రదాయం ఉంది. ఇక మాకు అక్కడ జాకెట్ ముక్కలు ఇచ్చే దగ్గర కూడా మాకు తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారండి. ఇంక అక్కడే చాలాసేపు అయితే ఉన్నాము. ఇక ఇదిగోండి మా చుట్టాలు అంటే మా పెద్దమ్మ పెద్దనాన్న అన్నయ్య వదిన కూడా వచ్చారండి. మా అన్నయ్య చాలామందికి తెలిసే ఉంటుందండి, సన్ స్పిరిచువల్ సొసైటీ అధినేత, అలాగే సూర్య ఉపాసకులు విక్రమాదిత్య అండి ఈయన పేరు. ఇదిగోండి ఆయనే అన్నమాట మా అన్నయ్య. ఇక వాళ్ళు కూడా పెళ్ళికైతే వచ్చారండి. ఇంకా మేమందరం కలిసి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఫోటో అయితే దిగి ఇంకా మేమందరం కలిసే భోజనం అయితే చేసామండి. బయట స్నాక్స్ తినడం పలకరింపులు అయిన తర్వాత లోపల పెళ్ళికొడుకు పెళ్ళికూతురు దగ్గరికి అయితే వెళ్తున్నామండి.
మేమైతే అక్షింతలు వేయడానికి వచ్చేసామండి. అంటే అక్షింతలు లేవండి. ఇప్పుడు పెళ్ళి అవ్వకుండా అక్షింతలు వేయకూడదంట. అందుకే ఇంక ఈ మధ్య అక్షింతలు పెళ్ళి అప్పుడే వేస్తున్నారండి. రిసెప్షన్లో అయితే వేయట్లేదు. ఇదిగోండి మా అన్నయ్య, మా వదిన, అలాగే ఈవిడేనండి అక్క వాళ్ళ ఆడపడుచు, అలాగే తన హస్బెండ్, అంటే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న అనమాట. ఇక మేము కూడా మా అన్నయ్య వాళ్ళతోటే ఇంకా ఫోటో అయితే దిగాము. మొత్తం అన్నయ్య వెళ్ళిపోతున్నాను. సరిపోతుంది అన్నయ్య అన్నయ్య బాధ ఆపేది అలాగే. మేము బయటకు వచ్చేసరికి వర్షం అయితే పడుతుందండి. ఇక పైన చల్లగా వర్షం, కిందేమో వేడి వేడిగా ఉల్లి దోశలు, ఉల్లి పెసరట్లు, సాంబార్ ఇడ్లీ, ఇక టిఫిన్ సెక్షన్ అయితే ఉందండి. ఇక మేము ఉల్లి దోశ వేయించుకుందాము అన్నా జనమే, పెసరట్టు వేయించుకుందామన్నా జనమే. ఒక పక్క అయితే వర్షం అండి. ఉన్నారు కదండి పెళ్ళికి ఎంత జనం అయితే వచ్చారో, కానీ లక్కీగా వర్షం కాసేపే పడి ఆగిపోయిందండి. అలా అయితే కంటిన్యూగా పడలేదు. చాలా రోజుల తర్వాత చాలా బంధువులను అయితే కలిశాను. చాలా సందడిగా రిసెప్షన్ అయితే జరిగిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి నేను, అమ్మ, అక్క సెల్ఫీ అయితే దిగుతున్నాం. నాన్నేమో తెలిసిన వాళ్ళు కనబడితే అక్కడ ఉన్నారండి. చూసారు కదండి పెళ్ళిలోని ఎంత బాగా ఎంజాయ్ చేసాము. ఇక నైట్ 10 అయితే అయిందండి. రిసెప్షన్ అయితే ఇంకా అవ్వలేదు. ఇక మేము ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇక మా ఫ్రెండ్ సత్య వాళ్ళ కారులోనే ఇంక ఇంటికైతే వచ్చేసాను. వాళ్ళు నన్ను డ్రాప్ చేసి వాళ్ళు కొంకుదురు అయితే వెళ్ళిపోయారు. ఇంటికైతే వచ్చేసామండి. మ్యారేజ్ అయితే రిసెప్షన్ అయితే అయిపోయింది. మ్యారేజ్ వచ్చేసి రేపు తెల్లవారుజామున అంటే ఇంకా అక్కాలు అయితే ఉండిపోయారు. ఇంకా అమ్మ వాళ్ళు మేము వచ్చేసామండి. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ కార్లో అయితే మేము వచ్చేసాము. మమ్మల్ని డ్రాప్ చేసి వాళ్ళు కొంకుదురు అయితే వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. సో ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.